Good evening. Today, 12th day. Applications of trigonometry. Trigonometry complete అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, దాని ఇంట్రొడక్షన్ ఏంటి? సో వాట్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ? మనం ఇంతవరకు ట్రిగనామెట్రీ అని నేర్చుకున్నాము. ఆ ట్రిగనామెట్రీని మనము అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఏంటి అని. ఓకేనా? సో హౌ టు అప్లై ద ట్రిగనామెట్రీ అంటే ఏంటి? మనం ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ ఇవన్నీ తీసుకున్నాం కదా. సో ఆపోజిట్ ఎప్పుడు తీసుకుంటాం, హైపోటెన్యూస్ ఎలా తీసుకుంటాం, ఓకేనా, అడ్జసెంట్ ఏ టైంలో తీసుకుంటాం, దాన్ని మనం తెలిసిన ఈ ట్రిగనామెట్రీని అప్లై ఎలా చేయాలి, దాన్ని అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఓకేనా. సో బిల్డింగ్ ఎర్త్ ఉంటుంది, ఎర్త్ మీద స్ట్రైట్గానే ఉంటుంది బిల్డింగ్. బిల్డింగ్ ఎప్పుడు ఇలా ఉంటుంది కదా, క్రాస్గా ఉంటుంది. బిల్డింగ్ ఎప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది బిల్డింగ్. అలానే ఎనీ సెల్ టవర్ కావచ్చు, ఓకేనా, ఎనీ టీవీ టవర్ కావచ్చు, ఏదైనా అది కూడా ఎలా ఉంటుంది, స్ట్రైట్గానే ఉంటుంది ఎర్త్కి, ఓకేనా. ఎర్త్ అంటే ఎప్పుడు హారిజెంటల్గా ఉంటుంది, ఓకే. ఎనీ హైట్స్ అంటే ఏంటి? సపోజ్ ఫ్లయింగ్ ఏరోప్లేన్ ఆన్ ద స్కై అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఫ్లై అంటే ఇట్లా ఉంటుంది, ఎర్త్ మీద అయితే ఉంటుంది కదా, ఉంటుంది కదా. సో ఇక్కడ ఎక్కడో ఉంటుంది అంటే ఏంటి? స్కైలో ఉంటుంది, ఆన్ ద స్కై. నెక్స్ట్ టవరు, నెక్స్ట్ బిల్డింగు, నెక్స్ట్ ఫ్లయింగ్ బర్డ్ ఆన్ ద స్కై. ఏదైనా ఒక బర్డ్ ఉందనుకోండి, ఇలా ఫ్లై అవుతున్నాయి బర్డ్స్. ఎక్కడ ఉంటాయి అవి? స్కైలోనే ఉంటాయి, ఓకేనా. సో ఇలా ఏదైనా హైట్, లేదంటే ఇప్పుడు ఏదో ఒక టవర్ ఉంది, ఈ టవర్ నుంచి సమ్ డిస్టెన్స్లో అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ నుంచి సమ్ డిస్టెన్స్లో రోడ్ ఉంది, ఇలా రోడ్ ఉంది, ఓకేనా. లేకుంటే ఏదైనా ఒక బోట్ ఉంది, ఈ ఒక బోటు ఇంకొక బోట్కి డిస్టెన్స్ ఏంటి? డిస్టెన్స్ అంటే ఏంటి? ఈ బోట్కి ఇంకొక బోట్కి ఉండే డిస్టెన్స్ ఏంటి? ఇలా ఇలా కనుక్కోవాలి అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే అంటే ట్రిగనామెట్రీని యూజ్ చేస్తాం. దాన్ని అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అంటాం, ఓకేనా. ఏంటి మా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అంటే ఏమి? మనకి ఏదైతే తెలుసునో, ఇంతకుముందు చాప్టర్లో ఏమైతే నేర్చుకున్నామో ఆ ట్రిగనామెట్రీని, దాన్ని మనము మన నిత్య జీవితంలో మనం ఏమైతే ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అక్కడ మనం ఈ ట్రిగనామెట్రీని అప్లై చేస్తాం. దట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఇక్కడ సపోజ్ సెల్ టవర్స్, టీవీ టవర్స్, లేకుంటే బిల్డింగ్స్, స్టాచ్యూ, ఇలా ఒక బిల్డింగ్ ఇంకో బిల్డింగ్, ఇలా, ఓకేనా. ఒక బిల్డింగ్ ఉంటుంది, ఈ బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ ఉంటుంది, ఈ బిల్డింగ్ పైన ఇంకో బిల్డింగ్ ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఇది ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్లో మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? ఈ చాప్టర్కి సంబంధించి మనకు ఉన్న డెఫినేషన్స్ ఓన్లీ 3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనేది వచ్చేస్తుంది. ఏంటి ఆ డెఫినేషన్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి లైన్ ఆఫ్ సైట్, నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేటివి. ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు. దాన్ని నేర్చుకోవడానికి ఇన్ ద సెన్స్ అండర్స్టాండ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ అనేది, ఓకే. లైన్ ఆఫ్ సైట్ ఏంటంటే లైన్ ఆఫ్ సైట్, ఓకేనా. ఇది ఫస్ట్ వన్, లైన్ ఆఫ్ సైట్ అనేది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సెకండ్ వన్. ఇది లైన్ ఆఫ్ సైట్ ఫస్ట్ వన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సెకండ్ వన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిస్తేనే మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. దాని నుంచి డ్రా చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ ట్రిగనామెట్రీని అప్లై చేసి మనం సొల్యూషన్ అనేది కనుక్కోవచ్చు. మనకి ఇవి తెలియకుండా మనం ఏం చేయలేము. యాంగిల్ ఆఫ్ సైట్, దీని గురించి తర్వాత మాట్లాడతాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా యాంగిల్ ఉంది,
ఓకేనా. ఇక్కడ రిమైనింగ్ ఏంటి, ఇక్కడ ఎలివేషన్ ఉంది, ఇక్కడ డిప్రెషన్ ఉంది. వాటి డిఫరెన్స్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు యాంగిల్ అంటే ఏంటి, జనరల్గా మనం యాంగిల్ అంటే ఏం చెప్తాం, ఏదో సమ్ యాంగిల్తో మనం చూసామనుకోండి. ఇక్కడ సపోజ్ ఏవైనా కానీ లైన్స్ ఉన్నాయి, ఇనిషియల్ రే ఉంది, రొటేటింగ్ రే ఉంది, ఈ రెండింటి గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ని మనం ఏమంటామంటే యాంగిల్ అంటామని మనకి తెలుసు. ఓకేనా. అంటే ఏంటి, సపోజ్ ఇది ఇనిషియల్ రే అనుకోండి, ఇది రొటేటింగ్ రే అనుకోండి. ఇప్పుడు నుంచి ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ని మనం ఏమంటామంటే యాంగిల్ అంటాం. అంటే ఏంటి, ఈ ఫిక్స్డ్ రేకి ఈ రొటేటింగ్ రేకి ఉండే ఈ గ్యాప్ని మనం యాంగిల్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా యాంగిల్ అంటే జనరల్గా మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఎనీ లైన్ మేకింగ్ an యాంగిల్ మేకింగ్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తోనే యాంగిల్ అనేది చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్, సపోజ్ దిస్ ఇస్ వై యాక్సిస్. ఇది ఒక లైన్, ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్. సో దిస్ ఇస్ ద సపోజ్ థీటా, దిస్ ఇస్ యాంగిల్ మేకింగ్ అండ్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. యాంగిల్ ఎట్లా చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాం. ఇప్పుడు ఎలివేషన్ అంటే ఇక్కడ మెయిన్గా మనకి ఏం తెలియాలంటే ఆబ్జెక్ట్ తెలియాలి. ఏంటి, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అబ్జర్వర్. అబ్జర్వర్, ఆబ్జెక్ట్ అబ్జర్వర్ అనేవాళ్ళు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఏదో ఒక థింగ్ కావచ్చు, ఏదో అంటే సంథింగ్ వస్తువు. అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ ఎవరు చేస్తారు, మనుషులుగా చేసేది ఆ అబ్జర్వర్. అది ఏంటి అని చూద్దాం. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అబ్జర్వర్ అని తెలియదు. ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువుని, అబ్జర్వర్ అంటే మనం చూడడం. ఓకేనా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అబ్జర్వర్ ఎలా చూస్తారు, ఏం చూస్తారంటే చూడండి, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సపోజ్ ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ బయట అనేది పోతుంది. ఓకేనా. ఇక్కడ ఎర్త్ ఉంది, ఎర్త్ ఉంటుంది కదా, ఎర్త్ అంటే ఏంటి, హారిజెంటల్. ఇక్కడ నేనున్నా, సపోజ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బర్డ్ వెళ్తుంటే బర్డ్ని చూసాను. ఇక్కడ బర్డ్ని చూసినప్పుడు ఇదేంటి, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఎర్త్కి చేసే యాంగిల్ కదా ఇది. సో దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ థీటా. అంటే ఏంటి, ఈ ఎక్స్ యాక్సిస్తో ఈ బర్డ్ని చూసినప్పుడు మనకు వచ్చిన ఈ గ్యాప్ ఉంది కదా, దాన్నే మనం ఏమంటున్నామంటే యాంగిల్ అంటున్నాం. సో అంటే ఏంటి, అబ్జర్వర్ ఎక్కడున్నాడు, ఎర్త్ మీద. ఎర్త్ నుంచి ఏం చేస్తున్నాడు, పైకి చూస్తున్నాడు ఇక్కడ. అంతేనా. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఏమంటారమ్మా, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం అంటే. సింపుల్గా అంటే మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే కింద నుంచి పైకి చూడడం, అదే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకేనా. ఇక్కడ నేను పైకి చూడడం ఇట్లా, దాన్ని ఏంటంటే ఇట్లా చూస్తే అట్లా చూడడం, పైకి ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇటు చూసినా అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇటు చూసినా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇటు చూసినా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అవుతాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఇలా ఉంది బర్డ్, ఇక్కడ ఉందనుకో ఇలా చూస్తాం, బర్డ్ ఇలా ఉందనుకో ఇలా చూస్తాం, బర్డ్ ఇక్కడ ఉందనుకో ఇలా చూస్తాం. ఇవన్నీ ఏంటివి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్. ఇలా బర్డ్స్ వెళ్తున్నాయి అనుకోండి ఇక్కడ చూస్తాం. ఓకేనా. సో ఇవాళ ఫ్లై అయింది. నెక్స్ట్ ఇవన్నీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్. ఓకేనా. సో సపోజ్ ఇక్కడ ఎర్త్ ఉంది, ఇక్కడ నేనున్నా అబ్జర్వర్ని. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బర్డ్స్ అనేది ఫ్లై అవుతున్నాయి, లేదంటే బర్డ్స్ అనేది అది ఏదో ఒక థింగ్ ఉన్నాడు. ఓకేనా. ఈ థింగ్ నేను చూడాలి. చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి చూస్తాను నేను, ఇక్కడి నుంచి చూస్తాను, ఇట్లా ఇక్కడి నుంచి చూస్తాను. మరి ఇక్కడ ఉంది కదా, నా డిస్టెన్స్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ సమ్ హైట్ అనేది ఉంటుంది కదా. ఏ అబ్జర్వర్ ఎవరైనా కూడా అబ్జర్వర్ ఏం చేస్తారు, సమ్ హైట్ అనేది ఉంటారా ఉంటారు. ఈ హైట్ని కూడా కన్సిడర్ చేయాలి కదా, చేయాలి. ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే ప్రాబ్లంలో మెన్షన్ చేస్తేనే అబ్జర్వర్ హైట్ అనేది కన్సిడర్ చేయాలి, లేకుంటే అబ్జర్వర్ హైట్ని మనం కన్సిడర్ చేయము. ఓకేనా. వెన్ వీ హ్యావ్ టు కన్సిడర్, వెన్ the height is mentioned in the problem, then we have to consider the height of the observer. Otherwise, we should leave the height of the observer. We should not consider that. Okay na? ఇది అబ్జర్వర్ హైట్కి దానికి ఉండే
రిలేషన్, అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి ఉండే రిలేషన్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏం చెప్పాము, కింద నుంచి పైకి చూడడం అని చెప్పాము. ఓకేనా, దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మరి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఏం చూస్తున్నాం ఇక్కడ ఉన్న అబ్జర్వర్ పైకి చూస్తున్నాడు. ఓకేనా, అదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, సపోజ్ నేను బిల్డింగ్ పైన ఉన్నా, ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది నాకు, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ బిల్డింగ్ మీద నిలబడి చూస్తున్నా. ఓకేనా, ఈ బిల్డింగ్ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఎర్త్ పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా, ఎర్త్ పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని చూస్తున్నాను. అంటే ఎలా చూస్తున్నాను, నేను ఎక్కడి నుంచి చూస్తున్నా, పై నుంచి కిందకి చూస్తున్నాను. అంతేనా దీని మీనింగ్. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు, పైన బిల్డింగ్ పైన ఉన్నాడు. ఈ బిల్డింగ్ పై నుంచి ఆబ్జెక్ట్ కిందకి చూస్తున్నాడు. కిందకి చూస్తున్నప్పుడు ఇక్కడ సమ్ యాంగిల్ అనేది చేస్తుంది కదా, యాంగిల్ అనేది ఎట్లా చెప్పా, ఎక్స్ యాక్సిస్తోనే చేయాలి యాంగిల్ అని. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లేదు కదా, అంటే ఏంటి, ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్కి ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇది ఏమవుతుంది, మనకు ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఎర్త్కి ప్యారలల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్తో ఎక్కడ చేస్తున్న అబ్జర్వర్, ఇక్కడ నుంచి ఈ అబ్జర్వర్ చూస్తుంది ఇది కదా ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద థీటా, దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటుంది. ఏంటి, అబ్జర్వర్ పై నుంచి కిందికి చూస్తే అది ఏంటంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏంటి, ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఎందుకని సేమ్ ఉంటుంది అంటే దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. ఓకేనా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు మనకు. అదే ఇక్కడ ఉన్న యాంగిల్ ఒకటే ఉంటాయి, సేమ్ ఉంటాయి. కానీ మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు మాత్రం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇలానే డ్రా చేయాలి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లాగా డ్రా చేస్తే ఆ ప్రాబ్లము అంటే ఐ మీన్ ఆ డయాగ్రామ్ అనేది రాంగ్ అవుతుంది, మార్క్స్ మిస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మిస్ చేయకూడదు అంటే మనకు ఖచ్చితంగా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇలా ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకోవడమే, అప్పుడే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది వస్తుంది. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడదు అంతే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పై నుంచి కిందకి చూడదు. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా, నెక్స్ట్ ఇవి రెండు అర్థమైతే ఇది ఇంకా సింపుల్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటంటే ఎక్కడైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఏంటిది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్కి అబ్జర్వరు, ఒక అబ్జర్వర్ అనే అతను ఉంటాడు కదా, ఎవరో ఒకరు, ఈ అబ్జర్వర్కి ఈ ఆబ్జెక్ట్కి ఉండేటటువంటి ఒక లైన్ అనేది డ్రా చేస్తే ఆ లైన్ మనం ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఏంటి, డ్రా ఎ లైన్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ అండ్ అబ్జర్వర్ టు ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఏ లైన్ ఆఫ్ సైట్ అని చెప్పి ఈ లైన్ మన సైట్ లైన్ ఆఫ్ సైట్ అంటాం. అంతే, లైన్ ఆఫ్ సైట్. ఈ రెండింటికి ఉండే ఈ లైన్, ఈ రెండింటిని కలిపే లైన్. ఓకేనా, వెన్ యూ జాయిన్ ద లైన్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు అబ్జర్వర్ లేకుంటే అబ్జర్వర్ టు ఆబ్జెక్ట్, దిస్ లైన్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. ఓకేనా, దిస్ ఇస్ లైన్ ఆఫ్ సైట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం, అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పై నుంచి ఇలా కిందకి చూడడం. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడ ఏదో కింద థింగ్ ఉంది, ఆ థింగ్ చూసాను అనుకోండి, కొన్ని మార్కర్ ఉంది, ఈ మార్కర్ కింద పెట్టేసి ఇట్లా చూసాను అంటే ఏంటి, నేను అబ్జర్వర్ పైన ఉన్న ఆబ్జెక్ట్ కింద ఉంది. ఇప్పుడు నేను చూడడం ఏంటి అంటే అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది అవుతుంది, నేను కిందకి చూస్తున్నా కాబట్టి. సపోజ్ మార్కర్ అనేది పైన ఉంది, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా తల పైకి ఎత్తి చూస్తాను. అంటే ఏంటి, ఇప్పుడు నేను చూసే ఏంటి, ఈ లైన్ ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు చేసే యాంగిల్ ఏంటంటే పైకి చూస్తున్నా కాబట్టి దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఓకేనా, మరి లైన్ ఆఫ్ సైట్ అంటే ఈ మార్కర్కి నేను చూసే ఆ లైన్ రెండు జాయిన్ చేస్తే ఏమవుతుందన్నమాట, దట్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇంతకంటే ఎక్కువైతే ఏం లేదు. ఓకేనా, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం చెప్తున్నాం కదా ఇంత హైట్లో ఉంటుంది అంటారు, అంటే ఏంటి, ఆ హైట్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడే ఉన్నాం ఇంత డిస్టెన్స్లో, ఆ డిస్టెన్స్ కనుక్కోవడానికి కూడా మనకి అంటే ఏంటి, జనరల్గా మనం ఇంతకుముందు ఏం చెప్తామంటే హైట్స్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఏం యూజ్ చేస్తామంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దిస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ.